భక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతే సతతం విశ్వక్సేనం తమాశ్రయే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అత భగవతః మహాపురుషస్య శ్రీ మహావిష్ణుః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శఖాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామి దివ్య సన్నిధో అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదే షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతః నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ శేషాచల నివాసినః శ్రీ భూమి నీలా సమేతః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కైంకర్య రూపం అస్య యజమానస్య గోత్రోద్భవస్య. అందరూ వారి వారి గోత్రాలను స్మరించుకోవాల్సినది. జన్మ నక్షత్రే జన్మరాశోచ తస్య మీకు జన్మ నక్షత్రము జన్మరాశి స్మరించుకోవాల్సినది. నామదే యస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం సహ బాంధవానాం సహ పరివారానాం. మీ యొక్క నామధేయము, మీ ధర్మపత్ని నామధేయము, మీ కుటుంబ సభ్యుల నామధేయములు, మీ బంధుగణముల పరివార గణముల నామధేయములని స్మరించుకుని మీ మీ ప్రార్థనలు అన్నీ స్వామి వారికి విన్నవించుకుని ప్రార్థన చేసుకోవాల్సినది. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం సత్సంతాన
సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య అనుకూల సిద్ధ్యర్థం సర్వలోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేత శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణ వైవాహిక మహోత్సవాంగం శ్రీ వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసస్వామి అర్పితమస్తు. ఓం శ్రీవేంకటచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి అత్యంత వైభవంగా కళ్యాణోత్సవాన్ని ప్రారంభించారు. నిత్యోత్సవమైనటువంటి ఈ కళ్యాణోత్సవంలో ఇప్పుడే గృహస్థులందరి చేత కూడా సంకల్పాన్ని కూడా పలికించారు. వేదవేద్యుడైనటువంటి ఆ స్వామివారి యొక్క అలంకరణ చూడండి. స్వామివారి అమ్మవార్ల యొక్క అదిగో పుష్పమాలంకరణతో కూడా ఈ కళ్యాణ మంటపంలో స్వామివారికి అభిజిల్లెక్కనంలో అంటే మధ్యాహ్నం 12 గంటలకు మొదలయ్యేటటువంటి ఈ కార్యక్రమం కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచనంతో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. స్వామివారికి కళ్యాణోత్సవం ప్రారంభించే ముందర ఉపచార విధులన్నీ కూడా భక్తితో స్వామివారికి సమర్పిస్తారు. ఉపచారాలు అనంటే స్వామివారిని ఒక విశిష్టమైనటువంటి దైవంగా భావించి భక్తిభావంతో చేసేటటువంటి సపర్యలు అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. తాళ్లపాక అన్నమాచార్యులు వారు కూడా తన షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలను సమర్పయామి అని చెప్పి ఆ స్వామివారికి ఆవాహనాది ఆసన పాద్య అర్ఘ్య ఆచమన స్నాన వస్త్ర ఉపవీత భూషణ పుష్ప గంధ ధూపదీప నైవేద్య ముఖవాస ప్రణామాలన్నీ కూడా ప్రీతితో సమర్పించటము అనేటువంటిది కూడా చెప్పారన్నమాట. అదిగో ఉభయ దేవేరులతో కూడినటువంటి శ్రీనివాస స్వామిని ఇప్పుడు కళ్యాణోత్సవంలో మరి ధ్యాన శ్లోకాలతో స్తుతించి నామాలతో కీర్తించి మనం చేసేటటువంటి పూజ స్వీకరించమనించి కూడా ఆ విగ్రహంలోకి ఆహ్వానించటం ఏదైతే ఉంటుందో దాన్ని ఆవాహనగా కూడా చెప్తూ ఉన్నారు. నిత్యం గృహే దేవా ఏతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతేతి శృతి. అమ్మవార్లు ఇరువురు కూడా చూడండి ఇత్యుక్తస్థై ప్రసన్నాత్మ సౌమ్యరూపీ చతుర్భుజ అని చెప్పి ఆ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై కూడా కలియుగ వైకుంఠంలో తిరుమలలో అవతరించాడు అని చెప్పి కూడా పురాణోక్తి వచనం. అంటే ఆనాడు భగవాన్ వికన సంహర్షుల వారే శ్రీమన్నారాయణుని యొక్క ఆనతి మేరకు లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చా విధానాన్ని అనుగ్రహించారు. ఆ అర్చావిధిగా అదిగో కలశారాధన కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితా అని చెప్పి ఆ కలశ పూజను కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. సమస్తములైనటువంటి నదులు సముద్రాలు అన్నీ కూడా అందులో ఉండాలి అని చెప్పి ఆవాహన చేస్తూ జలాన్నంతా కూడా పవిత్రీకరణ చేసి ఆ పవిత్రమైనటువంటి జలాన్నంతా కూడా మరి స్వామివారి కళ్యాణ విధికి ఏవేవైతే ఉపచార విధులను సమర్పిస్తూ ఉంటారో అక్కడ ఉన్నటువంటి పూజా ద్రవ్యాల మీద కూడా సంప్రోక్షణ చేసి విధిగా నిర్వర్తించేటటువంటి ఈ కార్యక్రమాన్ని మనం చూడబోతూ ఉన్నాం. అంటే భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడే మరి భక్తులంతా కూడా వేదవిహితంగా అర్చన చెయ్యాలి అని చెప్పి ఏదైతే చెప్పారో ఏ ఆరాధన అయితే చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరమపదం చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవత్శాస్త్రం పేర్కొంటూ ఉన్నది. కృతే తు మానసం శ్రేష్టం త్రేతాయాం యుజనం పరం ద్వాపరే ప్రతిమర్చా చ కలౌ చింతనముత్తమం చతుష్వపి యుగేష్వేమం విశేషస్తు యుగే యుగే మంత్రోచ్చార క్రియాద్రవ్య ధ్యాన భావాంగ పంచకం. కుంభే ఓం భూ వరుణమావాహమి ఓం భువః ప్రచేత సమావాహమి ఓం సుభః రక్తామృతమావాహమి ఓం భూర్భువస్వ యాదస్పతిమావాహ్యమి గంగద సర్వతీర్థజలం మహాప్రణాయ నమః ఇదమాసరం ఆద్యం సమర్ప్యామి అర్ఘ్యం సమర్ప్యామి ఆచమనీయం సమర్ప్యామి పుణ్యపుష్పైః పూజయామి ధూపదీప సర్వోపచారార్థం అక్షతం సమర్పయామి గుడోపహరణికేరం సమర్ప్యామి పానీయం సమర్ప్యామి సదక్షిణాకం తాంబూలం సమర్ప్యామి
గంగతి సర్వతీర్జలాన్మా వృణాన్మా సుప్రీత సుప్రసన్న వరతో భవతో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధన కృషే విశ్వక్సేనం సకల విభుత ప్రౌఢసైన్యాజనాద ముద్రాచక్రే కరతలయుగే శంఖదండో దదానం మేఘశ్యామం సుపడిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయే దేవం విజితధనుజం సూత్రవత్యా సమేతం ఓం ఆగ్నేయో యస్మాత్ యజామహే త్వా విశ్వే సదా త్వమహితో నశంభో వైరాజంతే సుహృత నిదత్తాం పద్మాకారమండలే ఓం భూః విశ్వక్సేన సమావాహమి ఓం భువః శాంతమావాహమి ఓం సువః హరమావాహమి ఓం భూర్భువస్వః అమితమావాహమి తద్దక్షిణే సూత్రవతిం ఆవాహమి వామే ఓం జయాం ఆవాహమి సూత్రవతిం జయాసమిత విశ్వక్సేన స ఇదమాసం ఆద్యం సమర్ప్యామి అర్ఘ్యం సమర్ప్యామి ఆచమనీయం సమర్ప్యామి పుణ్యపుష్పైః పూజ్యం ధూపదీప సర్వోపచారార్థం అక్షతం సమర్ప్యామి గుడోపహర నివేదనం సమర్ప్యామి పానీయం సమర్ప్యామి సదక్షిణాకం తాంబూలం సమర్ప్యామి సూత్రపతి జయాస్మితతి విశ్వక్సేనాన్మ సుప్రీత సుప్రసన్న వరతో భవతో న్యూనాతిరిక్తదోష నివృత్తి ద్వారా క్రమ సాఫల్యార్థం బౌద్ధిరనుజ్ఞాతః సుపుణ్యహం వాచయిష్యే వాచతాం సుపుణ్యహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తుం ప్రజాపతి ప్రియతాం ప్రీతాం ప్రజాపతి శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభని వర్ధంతాం శుభని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శామ్యంతు శుభని వర్ధంతాం శుభాని అతో దేవా అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామపి ఇదం విష్ణుర్విచక్రమే త్రేతా నితదేవతం సగుణమస్య పాగం సరే త్రీని పదా విచక్రమే విష్ణుర్గోప అదాభ్య తతో ధర్మాణి ధారయన్నో విష్ణో కర్మాణి పశ్యతి యతో వ్రతాని పస్వతే ఇంద్రస్య యుజ్య సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి శూరయః దేవే వచక్షోరాతదం తద్విప్రాసో విపణ్యవో జాగ్రివాగం సస్యమిందతే విష్ణోర్యత్పరమం పదం ద్రవినోదా ద్రవిణసస్తురస్య ద్రవినోదా సనరస్య ప్రంశతో ద్రవినోదా వీరవతి విషణ్ణో ద్రవినో ధార ఆసతే దీర్ఘమాయు సవితా పశ్చాత్ ఆసవితా పురస్త ఆసవితోత్తరాత్ ఆసవితా ధరాత్ ఆద్ సవితానస్సువతు సర్వతా ఆతిం సవితానో రాసతాం దీర్ఘమాయు నవో భవతి జాయమానోన్నాం కేతు ఉషసామీత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్ ప్రచంద్రమాస్త్రిర్గమాయు అతిథిర్జోరతిథిరంతరిక్షమతిథిర్మాతా స పితా స పుత్రః విశ్వే దేవ అతిథి పంచజన అతిథిర్జాతమంజనిత్వం సర్వే దేవః ప్రియంతాం పుణ్యామస్తుం యత్పుణ్యం నక్షత్రం తద్వట్కుర్వేతోపవిశం యదా వే సూర్యవదేతి అత నక్షత్రనతే సూర్యో గచ్చేత్ యత్ర చ ఘర్యం పశ్యేత్ తావతి కుర్వేత యత్కారి స్యాత్ పుణ్యః ఏవ కృతే శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం సర్వలోక హితార్థం కరిష్యమానః వైవాహికమోత్సవకర్మిణ సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రంతో వైవాహికమోత్సవకర్మిణి ఓం పుణ్యాహం పుణ్యాహం భవంతో భ్రంతో కర్మణి ఓం పుణ్యాహం పుణ్యాహం భవంతో భ్రంతో కర్మణి ఓం పుణ్యాహం స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తినస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తిన బృహస్పతిర్దదాతు శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం సర్వలోకితార్థం కరిష్యమానః వైవాహిక మహోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రంతో వైవాహికమోత్సవకర్మణి ఓగం స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రంతో కర్మణి ఓగం స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రంతో కర్మణి ఓగం స్వస్తి రుద్ధ్యాస్మ హవ్యేర్నమసోపసద్ధ్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతంజీవిమ శరదస్య వీరాः త్రీణి త్రిణవే దేవానాం వృద్ధాని త్రీణి చందాకుం శ్రీత్రీణి సఫలాని త్రయ ఇమే లోకాః రుధ్యామివ తద్వీర్య ఏషు లోకేషు ప్రతిష్టతి శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం సర్వలోకితార్థం కరిష్యమానః వైవాహిక మహోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రంతో వైవాహిక మహోత్సవకర్మణి ఓం వృద్ధితాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టమయో భవః తానవోర్జదదాతనాం హిరణా యక్షతే యోవశివతమూర్ధః తస్య భాజయతేనః ఉషతీరివ మాతరః తస్మారంగమామవః యస్య క్షయజన్మద ఆపోజనదాచనః దివిశ్రయస్వాంతరిక్షే తస్వపృథివ్యా సంభవ బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చసాయత్వా ఓమానసువర్జనః పవిత్రేణ విచర్షణిః యపోతాసు పునాతుమా పునంతమా దేవదనాః పునంతమనవోధ్య పునంత విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవతు పవిత్రేణ పుడాహిమా శుక్రేణ దేవతీతదో అగ్నే కృత్వా కృతో గుమ్రణో ఎత్తే పవిత్రమర్చిషి అగ్నే వితతమంతరా బ్రహ్మతేన పుణ్యమే ఉభాభ్యాం పవిత్రేణ సతేన చ ఇదం బ్రహ్మ పుణ్యమహే వైశ్వదేవి పునతే దేవ్యాగాతు యస్య భక్తిస్తనవోదీత పృష్ఠాః తయా వదంత సతమాద్యేషు వయస్యమపతయోరేణాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతో వాతః ప్రాణేన శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః ఋతావరి యజ్ఞే మా పునీతాం పృథ్వీ సవితస్తుభిః వరశిష్ఠైర్దేవమన్వభిః అగ్ని దక్షే పునాహిమా యన దేవా అపుడతాయే నాపో దీర్ఘం కషః
तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानी रज्येते ऋषिभिः सम्भृतमृतं सर्वगं सपूतमश्नाति स्वदितं मातरिस्वना पावमानेर्यो अज्येति ऋषिभिः सम्भृतमृतं तस्मै सरस्वती देहे क्षरगं सर्पिर्मदूदकं पावमानी स्वस्तैः सुदुघाहे पयस्पतिः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेषु मृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुरते सदा तेन सहस्रधारेण पावमान्यपुणन्तु मा प्राजापत्यं पवित्रं शतोऽद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नीते सहमापुनातो सोमस्वस्त्या वर्णस्यमीच्या यमो राजा प्रमृडाभिः पुनातमा जातवेदा मोर्जयन्त्या पुनातो तच्छं योरावृणीभिः गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगात वेषजं सर्णो अस्तु द्विपदे शं चतुष्पदे ओं शान्ति शान्ति शान्तिः ओं प्राच्यान्तिषि देवार्तुजो मार्जयन्ताम् दक्षिणायां दिमासाः पितरो मार्जयन्तां प्रतीच्यान्तिषि गुहा वसवो मार्जयन्तां प्रतीच्यान्तिस्या पपोषदयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अतो अधराधरेर्नागेभ्यो मार्जयन्ताम् ओं वास्तोष्पते प्रतिजानी अस्मास्त्वादेशो नमीवो भवानः ये त्वे मे प्रतितर्णो जुषस्व सन्मयेति द्विपदेशं चतुष्पते वास्तोष्पते सग्मया सगं सदा ते सक्षिम हिरण्मयगातुमत्या आवः क्षम उतयो ये वरन्नो यूयं पादस्वस्तिभिः सदानः नमीवः वास्तोष्पते विश्वारूपाण्य इषन् सखा सुसेवये दिनः ओं अनोरणीयान् महतो मह्यान् आत्माघायान् नीतोऽस्य जन्तोः समक्रतुं पश्यति वीतशोको धातुः प्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्क्ष्यः सवितः सप्त जिह्वाः सप्तमे लोकाय शरन्ति प्राणा भाष्या निहिता सप्त सप्त ओं विश्वक्सेनाय नमः वरुणाय नमः पुनः पाद्यम् आचमनीयं समर्पयामि सुप्रीतः सुप्रसन्नवरदो भवतु यदास्थानं यदास्कं प्रदेशे मुच्चवार्धं क्षेमार्धं पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహోచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. స్వామివారి కలశములోనటువంటి ఉదకాన్నంతా కూడా పూజా ద్రవ్యాల మీద సంపోషణ చేసి అదిగో యథావిధిగా ఉపచార విధులన్నీ కూడా భక్తితో సమర్పిస్తూ ఉన్నారు. మరి మరీచి ఆనంద సంహితలో తెలియచేసినట్లుగా ఆనాడు కృతయుగంలో అయితే మానస పూజ శ్రేష్టమైందిగా చెప్పారండి. మరి ధ్యానమాత్రం చేతే పరమాత్మ ప్రత్యక్షమై అనుగ్రహిస్తాడట. అదే త్రేతాయుగంలో అయితే యజ్ఞకార్యాలు విశిష్టమైనవిగా చెప్పారు. అదే ద్వాపరంలో అయితే విగ్రహారార్చన. మరి ఈ కలియుగంలో అయితే స్వామివారి నామస్మరణ ఉత్తమోత్తమైనదిగా కూడా వైఖానస గ్రంథం మరీచి ఆనంద సంహిత తెలియజేసిందండి. అదిగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాలికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకంలో ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి ఇదిగో ఈ సజ్జోంకురార్పణ కార్యక్రమం అదిగో జలాలతో కూడా అభిషేకిస్తున్నట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రేతాత్మనః. జలానుకున్న ఉన్నటువంటి పవిత్రతను కూడా మనం చూస్తే ఆ జలములో సమస్తములైనటువంటి మరి 3.5 కోట్ల పుణ్యతీర్థాలు అని చెప్తూ ఉంటారు. సకల జీవరాశిని కూడా పోషించగలిగేటువంటి శక్తి ఆ జలానికి ఉన్నదన్నమాట. అంటే ఈనాడు పుష్కరాలు అని కూడా సరస్వతీ నదికి వచ్చినట్లుగా చెప్తూ ఉన్నారు. అంటే పుష్కరము అంటే మరి కేవలం జల సామ్రాజ్యానికి చక్రవర్తి అయినటువంటి పుష్కరుడు కేవలం ఆయన కోరినటువంటి ఆ బ్రహ్మదేవుని యొక్క కమండలంలోకి ఎలాగైతే ప్రవేశించాడో అలాగే బ్రహ్మకార్యం పూర్తయిన తర్వాత ప్రాణులందరినీ బ్రతికించేటటువంటి ధర్మాన్ని నెరవేర్చడానికి మరి ఆ బృహస్పతి ప్రాణులకు జీవాధారమైనటువంటి జలం కావాలి అని చెప్పి ఎలాగైతే ఆ బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడో మరి అలా పుష్కరుడు తాను బ్రహ్మదేవుని వదిలి మరి
ఆ ఒప్పందం ప్రకారం గ్రహ రూపంలో ఉన్నటువంటి ఆ బృహస్పతి మేషం మొదలుగా 12 రాసుల్లో ప్రవేశించేటటువంటి ఆ 12 రోజులు మరి కేవలం ఆ బృహస్పతితో ఉంటాను అని చెప్పి సమస్త దేవతలు బృహస్పతి అధిగా ఉన్నటువంటి నదికి పుష్కరునితో పాటు వస్తారు కాబట్టి ఆ పుష్కర కాలంలో నదీ స్నానం పుణ్యప్రదము అని చెప్పి పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంటే ఆ జలముతో సంప్రోక్షణ అనేటువంటిది కూడా స్వామివారికి ఇక్కడ ఉన్నటువంటి పూజా ద్రవ్యాల మీద అంతా చేశారు. అదిగో సజ్జోంకురార్పణ కార్యక్రమంలో కూడా మరి అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ అని చెప్పి మరి ఆ వరుణదేవుణ్ణి కూడా ప్రార్థిస్తూ ఉంటారు. అదిగో స్వామివారికి దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఓం ఇమర్పయంతి వనయో వీర్యో జోహి జానరిబుధా విరాజన్నో తమ్మయి దోషాయస్య ననాగ్నో విపనాని పతంతో ఓం భూః శేషమావాహయామి ఓం భువః సహస్రశీర్షమావాహమి ఓం సువః నాగరాజమావాహమి ఓం భూర్భువస్వః అనంతమావాహమి శేషస్య ఇదమాతం శేషమాపాద్యం సమర్పయామి ఆద్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పైః పూజయామి ధూపదీప సర్వోపచారార్థం అక్షతం సమర్పయామి గుడోపహరణివేదం సమర్పయామి పానీయం సమర్పయామి సదక్షిణాకం తాంబూలం సమర్పయామి శేషాంహ సుప్రీత సుప్రసన్న భరతో భవతు. ఓం స్వస్తి నో మిమీతామస్వినాభక స్వస్తి దేవ్యతీత నర్వణాః స్వస్తి పూషా అసూరో దదాతు న స్వస్తి ద్యావ పృథివీ సుచేతునా స్వస్తయే వాయుపబ్రవామహే సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవా అవంతృభవ స్వస్తయే స్వస్తి నో రుద్రపాత్వం అసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి పథ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అతిథే కృధే స్వస్తి పంథా మనోచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దతాజ్ఞాతా జనతా సంఘామే మహీం స్వస్తయంతారక్ష వరిష్ఠనేమి మహద్భూతం వాయసం దేవతానాం అసురజ్ఞమింద్రాసఖం సమత్సు బృహద్య శోణావామివారూహేమ అంహోముచామాంగిర సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్షం ప్రయాతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంభాదే స్వభాయన్నో అస్తు ద్రవంతే రాజా వరుణో ద్రవం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని ఆదిశేషుణ్ణి అనంతుణ్ణి కూడా ఆవాహన చేసి సభక్తికంగా పూజాధికాలు నిర్వర్తించి అదుగో స్వామివారి దక్షిణహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారి నామాలని మనం కీర్తిస్తూ ఉంటాం. ఆ నామాల్లో ఉన్నటువంటి జగత్రాత జగద్రక్షక అని చెప్పి స్వామివారు సమస్తములైనటువంటి లోకాన్నంతా కూడా రక్షించేటటువంటి తత్వం స్వామివారిది. ఎందుకంటే సృష్టి స్థితిలయకారంలో స్థితికారకత్వము అనేటువంటిది మహావిష్ణువుది కాబట్టి వేవేష్టీతి విష్ణువు అంతా వ్యాపించి ఉన్నటువంటి భగవత్ స్వరూపుడు ఆ మహావిష్ణువు అన్నమాట. అంటే లోకాన్ని పోషించేటటువంటి వాడు ఆ భగవత్ స్వరూపుడు కాబట్టి లోకాన్ని రక్షించేటటువంటి వాడు కూడా పరమేశ్వరుడు ఆ పరాత్పరుడైనటువంటి ఆ మహావిష్ణువు కాబట్టి ఆ మహావిష్ణువుని అందరూ కూడా అదిగో వెంకటేశ్వర స్వామిగా కూడా మనం దర్శనమిస్తూ స్వామివారిని ఏడుకొండలు వెక్కి ఆనంద నిలయవాసుడైనటువంటి ఆ స్వామివారిని చూసి అందరూ కూడా తపించిపోతూ ఉంటారు. అంటే స్వామి జగద్రక్షకుడు కాబట్టి అదిగో జగన్మాతలు ఎవరు అని చెప్పి అంటే అదిగో మనం స్వామివారు పక్కనే వేంచేసి ఉన్నటువంటి దక్షిణముఖంగా వేంచేసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు అన్నమాట. అంటే వైఖానస మరీచిమానార్చనా కల్పం ఒక మాట చెప్పింది. ఎవరైతే స్వామివారిని దేవేరులతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ క్షణానే తొలగిపోతాయట. తన ముందు 10 తరాల వారికి తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి నరకాల నుండి విముక్తులై మహావిష్ణువు యొక్క పరంపదం చేరతారట. అంతేకాకుండా స్త్రీలంతా కూడా నిత్యం సువాసునులుగా అంటే మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని చెప్పబడింది. ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాం దశ పరామాత్మానంచ ఏకవింశతికం విష్ణోః పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతా చ.
ఇంకా మరీచి విమానార్చనాకల్పం ఏమని చెప్పింది అనంటే ఏతేనోత్సవేన సర్వ ప్రజావృద్ధి విజయకీర్తిశ్చ వర్ధతే ఇష్టకామానవాప్నోతి విష్ణులోకే మహీయతే సర్వవ్యాధి పీడా నివారణ సిద్ధిమాప్నోతీతి విజ్ఞాయతే. అదిగో జలాధికములతో కూడా స్వామివారికి ఆ నివేదన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఇప్పుడే స్వామివారికి దీక్షా కంకణ ధారణ పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. అదిగో స్వామివారికి పూజాధికాలు నిర్వర్తించిన పిదప దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. స్వామివారికి జరిగేటటువంటి సేవల్లో ఎవరైతే పాల్గొంటారో వారందరికీ కూడా ఆ స్వామివారి కరుణ వలన సంతాన వృద్ధి కలుగుతుందట, అన్ని కార్యాల్లో విజయం లభిస్తుందట, కీర్తి కలుగుతుందట, కోరిన కోరికలు ఏవైతే ఉంటాయో ఇవి తీరతాయట, సర్వవ్యాధి పీడ నివారణ జరిగి దేహాంతమందు కూడా మహావిష్ణు యొక్క సాయుధ్యం పొందుతారు అని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడిందండి. అంటే ఇందాకనే మనం చెప్పుకున్నట్లుగా ఆ పుష్కరుడు ఎవరైతే ఉన్నారో ఆ పుష్కరుడు మరి కేవలం అందరూ కూడా పవిత్రమైనటువంటి నదుల్లో స్నానం చేస్తూ ఉంటారు, వారు చేసిన పాపాలన్నీ పోగొట్టుకుంటూ ఉంటారు. మరి నదులన్నీ కూడా ఏమయ్యాయి అనంటే అపవిత్రములయ్యాయట. అలా మానవుల వల్ల అపవిత్రములైనటువంటి ఆ నదులన్నీ కూడా పాపాలన్నీ భరించలేక బాధపడుతుంటే పుష్కరుడు అనేటువంటి మహానుభావుడు బ్రహ్మ గురించి తపస్సు చేశాడట. అంటే ఆ బ్రహ్మదేవుని అనుగ్రహాన్ని పొందాడు, తన్ను ఒక పవిత్ర క్షేత్రంగా మార్చమని కోరాడు. మరి ఆ పుష్కరుడు పుష్కర తీర్థంగా మారి ఆ స్వర్గలోకంలో ఉన్నటువంటి మందాకిని నది యందు అంతర్భూతంగా ప్రవేశించాడట. మనకు తెలుసు భారతదేశంలో 12 సంవత్సరాలకు ఒకసారి నదులకు పుష్కరాల పేరుతో ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. అలా ఆ పుష్కరం అనేది ఈ భూమి మీద 7 ద్వీపాల్లో ఒక దాని పేరుగా కూడా చెప్తూ ఉంటారు. ఈ పుష్కరోత్సవాలు ఈ నదులకి జరపడానికి సంబంధించినటువంటి వాయుపురాణములో ఒక విశేషమైనటువంటి విషయం కూడా ఉంది. ఏంటి అంటే బ్రహ్మలోకవాసి అయినటువంటి పుష్కరుడు గురుగ్రహం ఎప్పుడు ఏ రాశిలో ప్రవేశిస్తుందనేటువంటి కాలాన్ని బట్టి ఈ 12 నదుల్ని దర్శిస్తుంటాడు అని చెప్పి ఆ ఐతిహ్యం చెప్పబడిందన్నమాట. అందుకే ఇప్పుడు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించేటటువంటి ఈ కాలంలో సరస్వతీ నదికి కూడా పుష్కరాలు ప్రాప్తించాయి. అదిగో అమ్మవారికి మహాలక్ష్మి అమ్మవారికి పూజాధికాలు నిర్వర్తించి వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః. సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగినటువంటి ఆ మహాలక్ష్మి అమ్మవారికి ఇప్పుడే దీక్షా కంకణ ధారణ నిర్వర్తించి భూదేవి మాతకు కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. మనం వరాహస్వామి యొక్క అంకసీమపై తిరుమలలో ప్రవేశించగానే ఆ వరాహస్వామి యొక్క దేవాలయాన్ని కూడా మనం సందర్శిస్తాం. స్వామి అంకసీమపై అలరారేటటువంటి ఈ భూమాతకు స్వామివారే ఒక మంత్రాన్ని ఉపదేశించారట. ఓం శ్రీవరాహాయ ధరణి ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని ఊహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసుకొని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధనసంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలిగి సకలమైనటువంటి ఐశ్వర్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పి వరాహస్వామి భూమాతకు నివేదించారట. అదిగో ఉభయ దేవేరులకి దీక్షాకంకణ ధారణ అనంతరం అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకొని అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. సమస్త లోకాలకు కూడా స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి అందరూ కూడా వీక్షించేటటువంటి మహద్భాగ్యం దేవాది దేవతలందరినీ కూడా అదిగో ఈ శేషాచలానికి యజ్ఞముఖంగా ఆహ్వానించబోతూ ఉన్నారు అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం ద్వారా. అంటే ఆ అగ్నిదేవుడు మనకి దేవతలకి కూడా మధ్యవర్తిగా వ్యవహరిస్తాడు. ఏ దేవతనైతే ఆరాధిస్తామో ఆ దేవత ఆవాహన ద్వారా ఆ దేవతలందరూ కూడా అదిగో శేషాచలం ఏం చేయబోతూ ఉన్నారు. శుద్ధాశీర్వాన్మమతో ఇంద్ర శుద్ధో నాగే శుద్ధ శుద్ధాభిరూతిభిః శుద్ధోర్ఘ్యం విధార్య శుద్ధమధ్య సౌమ్య ఇంద్ర శుద్ధో హినోర్యం శుద్ధో రత్నాని దాస్యే కుండే సోమం ఆవాహమి మయి దేవాత్ర
देव्या होतारावरिषन्त पूर्वरिष्टस्य मतनुवा सुवीराः मह्यं यजन्तो मम ज्ञानि हव्याकुस्त मनसोम्यस्तो ये नोमानि कत्तमच्छनहं विश्वे देवासो अधिवचतामि उद्धन्यमानमस्यामेद्या उत प्रवेगमद्य पर पूर्वा यमऋत्यग्निसोमतेशाननि नवकृत्यमृता खण्डे खलन पितृमावहमि रेखां स्कन्दमावहमि रेखगात्रा प्रोक्षा जातवेत्तरं गृहीत्वा गुरुतप्रतिप्रज्वाल्या गुरुतप्रतिको गुरुतिवदग्ने कुते सवितो गुरुतमस्यानम् उपावरोहित अग्निनिधाय उपावरोह जातवेद अग्निग्रहण पत्रे सतल पुष्पाक्षता निक्षेपेत अग्नि आयाहि वितके गृणानो हव्यदाते होता सस्त्यवर्गिषे अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवित प्रसुव तत्सवितर्वरेण जम्बर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ब्रह्मजे ज्ञानं प्रथमं पुरस्तात् विषमतः सुरुचो तेन अभस्य पुत्र्या उपमा अस्य निष्ठा सतश्च योनिमसतश्च वः ओं भू ब्रह्माणमावाहमि ओं भू प्रजापतिमावाहमि ओं सुवः पितामहमावाहमि ओं भूर्भुवस्वः हिरण्यगर्भमावाहमि ब्रह्मणे नमः इदमासं सोमो दीर्घं सोम अरवन्तमासुं सोमो वीरं कर्मण्यं ददातु सा धन्यं वितद्गं सभेयं पितुश्रवणं यो ददास तस्मै ओं भू सममावाहमि ओं भुवरेज्ञाङ्गमावाहमि ओं सुवरिन्दुमावाहमि ओं भूर्भुवस्वश्चन्द्रमावाहमि सोमाय नमः इदमासं ब्रह्मणेमापाद्यं अर्घ्यमाचमनं पुष्पं गुरोभारं पानीयं सुदक्षिणाकं ताम्बूलमिति सर्वोपचारान् समर्पयामि सोमाय नमः पाद्यमर्घ्यमाचमनं पुष्पं गुरोभारं पानीयं सुदक्षिणं ताम्बूलमिति सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन् प्रोक्षिष्यामि प्रोक्षयं देवता वर्धयत्वं नाकस्य पृष्ठजमानवस्त्वं सप्त ऋषीनाकं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञं यजमानं च ओं प्रोक्ष पुरुष्टो अस्य खरेष्ठो अग्ने त्वा स्वाहा वेदिरसे बर्हिषे त्वा स्वाहा बर्हिरसे तुभ्यस्त्वा स्वाहा दिवे त्वा अन्तरिक्षाय त्वा पृथिव्यै त्वा पोषय त्वा उता पितृभ्य ऊर्ध्वपरिषद्य ऊर्ध्वां पृथिवीं गच्छता उभाभ्यां प्रहरेम पीते पूषाते ग्रन्थिं विश्यतो आदित्यं त्यञ्चमसि पूर्णमसन्त्वास्तृणामि स्वसस्तं देवेभ्यः विष्णोस्तूपोऽसि प्राच्यां विष्णोस्तूपोऽसि दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतो चर्वेञ्चरमसि विष्णोस्तूपोऽसि पश्चिमसोदत्तां देवेभ्यो विष्णोस्तूपोऽसि विष्णुमावाहमि महाविष्णुमावाहमि सदा विष्णुमावाहमि व्यापी नारायणमावाहमि श्रुतासे गुरुतासे ध्रुवासे तारुणासे वानस्पत्योऽसि देवेव सिद्धस्व ब्रह्मन् प्रोक्षिष्यामि स्वमन् प्रोक्षिष्यामि प्रतिपात्र्योः ब्रह्माणमावाहमि स्वममावाहमि ब्रह्मण्डपणे शब्दमानवाचिमिच्छां प्रणयज्ञं देवता वर्धयत्वं नाकस्य पृथ्वीदमास्तु सप्त ऋषीनाकं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञं यजमानं च दिहि ओं प्रियां को वप्रणतो सवप्रणयत्वापो देव्यं संसारिग्रह इदं मदन्तेर्कृतपृष्ठा उदाकु सहस्रपोषं यजमानयं च दिहि को वो विनक्ति सवो विङ्क्तुं संविसन्तान् देवीर्विसः देवीर्विसः पात्रान्ते व्यज्ये दक्षिणपरितो ब्राह्मणतीर्थेन ओं प्रजापतिमावाहमि ओं इन्द्रमावाहमि ओं अग्निमावाहमि ओं सोममावाहमि उत्तरपरितो दैवतीर्थेन ओं अग्निमावाहमि ओं सोममावाहमि ओं अग्निश्वमावाहमि ओं प्रजापतिमावाहमि ओं ब्रह्माणमावाहमि ओं इन्द्रमावाहमि ओं वसूनामावाहमि ओं मरुतावाहमि ओं रुद्राणमावाहमि अपपस्पृश्य ओं विष्णुमावाहमि ओं बृहस्पतिमावाहमि ओं मित्रमावाहमि ओं वरुणमावाहमि ओं आदित्यानमावाहमि अश्विनावाहमि पूषणमावाहमि कक्षमावाहमि कक्षदेवतसोममावाहमि औपासने यज्ञमावाहमि यज्ञदैवत विश्वान् देवानाम् आवाहमि सर्वदेवानाम् आवाहमि आज्यभागे ओं प्रजापतिष्ठरूपामि ओं इन्द्राजिष्ठरूपामि ओं अग्न्याजिष्ठरूपामि ओं सोमाजिष्ठरूपामि ओं अग्न्याजिष्ठरूपामि ओं सोमाजिष्ठरूपामि ओं अग्निशमाभ्यागुं जिष्ठरूपामि ओं प्रजापतिष्ठरूपामि ओं ब्रह्मण्याजिष्ठरूपामि ओं इन्द्राजिष्ठरूपामि ओं वसुभ्योजिष्ठरूपामि ओं मरुद्भ्योजिष्ठरूपामि ओं रुद्रेभ्योजिष्ठरूपामि अपपस्पर्श्य ओं विष्णवेजिष्ठरूपामि ओं बृहस्पतिजिष्ठरूपामि ओं मित्राजिष्ठरूपामि ओं वरुणाजिष्ठरूपामि ओं आदित्येभ्योजिष्ठरूपामि ओं स्वेभ्यां जिष्ठरूपामि ओं पूष्णेजुष्ठरूपामि ओं कक्षायजुष्ठरूपामि ओं कक्षदेवत सोमायजुष्ठरूपामि ओं औपासने यज्ञायजुष्ठरूपामि ओं यज्ञदैवत विश्वेभ्यो देवेभ्यो जिष्ठरूपामि सर्वदेवेभ्यो जिष्ठरूपामि आज्यं तृप्यसमि चरं तृप्यसमि अग्नेर्ज्योतसे अग्नेर्ज्योतसे समितिः स्वाहा अमृतमसि वारुणमसि अन्तरितमरक्षो अन्तरितारातिः प्रत्युष्टवृक्ष प्रत्युष्टारातिः स्वाहा चिक्रिस्वा पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य विश्वाः वाक्रिस्वा पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य विश्वाः देवस्वा पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य विश्वाः कलसम्पूर्णा सविदो कृत्वा मूलाग्राभ्यां कृतिं स्पर्शयित्वा अभ्यर्च अक्षताम् इमामे अग्निष्टका आज्याम् इमामे अग्निष्टका चरुभिः इमामे अग्निष्टका तेन वस्सन् वेगशतं च सहस्रं च आयुतं च निवितं च प्रयतं च अद्भुतं च अन्योर्भुतं च मध्यञ्चान्तश्च पदार्थस्य इमामे अग्निष्टका तेन वस्सन्तो ओं इन्द्राय नमः ओं अग्नये नमः ओं यमाय नमः निरुते नमः ओं वरुणाय नमः ओं वायुवे नमः ओं कुबेराय नमः ओं ईशानाय नमः
ఓం అగ్నేన్ మహా ఓం హృతవహాయ మహా ఓం హృతాసనే మహా ఓం పుష్టవర్త్వే మహా దేవముఖాయ మహా సప్తజిహ్వాయ మహా ఓం వైశ్వానరాయ మహా జాతవేదసే మహా ఓం అగ్నిపురుషాయ నమః అదితేన మన్నిస్వా అమతేన మన్నిస్వా సరస్వతేన మన్నిస్వా దేవసవిత పురుషా షష్టి సప్తసహస్రాన్ తమక్షయమద్భుతమానయాయంత ఇత్మాత్మజాతవేదసే నేద్యస్వాత్ వర్ధస్వచ్ఛేద్దవర్ధయతాస్మన్ ప్రజయా పశుభిర్బ్రహ్మక్ష నాద్య బ్రహ్మణ్ సోమన్ విద్వమాదస్యాద స్వాహా ఓం వాయుర్వ్యాదాగ్నే యాంతం ప్రజాపతి స్వాహ నైరుత్యాదిశానాంతమింద్రా స్వాహ ఓం అగ్ని స్వాహ సోమ స్వాహ ఓం అగ్ని సోమభ్యాగం స్వాహ ఓం ప్రజాపతి స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ ఓం ఇంద్రాయ స్వాహ ఓం వసుభ్య స్వాహ ఓం మరుద్భ్య స్వాహ ఓం రుద్రేభ్య స్వాహ అపపస్పృశ్య ఓం విష్ణవే స్వాహ ఓం బృహస్పతే స్వాహ ఓం మిత్రాయ స్వాహ ఓం వరుణాయ స్వాహ ఓం ఆదిత్యేభ్య స్వాహ అశ్వేభ్యాగం స్వాహ ఓం పూష్ణే స్వాహ ఓం కక్షాయ స్వాహ ఓం కక్షదేవత సోమాయ స్వాహ ఓం ఔపాసన యజ్ఞాయ స్వాహ ఓం యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహ ఓం సర్వదేవేభ్య స్వాహ దర్వాభిగార్య చరం సావిత్రిం గృహీత్వా వ్యాహృతిం జ్యోతి ప్రతిభిగార్య ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అతిథిర్మమగ్గుస్తః అనవతిర్మమగ్గుస్తః సరస్వతిర్మమగ్గుస్తః దేవప్రాసాదేః అస్య దేవదేవస్య శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం సర్వలోకితార్థం కరిష్యమాణः వైవాహికమత్స్యకర్మిణి ఆఘారే స్వర మంత్ర అక్షర సర్వదోష పరచిత్తార్థం వైష్ణవ హోమం హోషే అతిథిర్మన్నిస్వా అనవతిర్మన్నిస్వా సరస్వతిర్మన్నిస్వా దేవసవిత ప్రసవా ఓం అతో దేవావంతు నయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విశ్వాహ ఇద విష్ణుర్విచక్రమే త్రేదా నితదేవతం సబుడమస్య పాగం శ్రీ స్వాహ త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యాత తోతర్మాణి ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్య సఖా స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి శూరయః తిరీవ చక్షుర తద్గుస్వాహ తద్విప్రాసో విపణ్యవో జాగృవాగం సస్యమిందతే విష్ణోర్యత్పరం పదగుస్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం స్వస్వాహ భూర్భువస్వస్వాహ అదితిర్మమగ్గుస్తః అనుమతిర్మమగ్గుస్తః సరస్వతిర్మమగ్గుస్తః దేవసేత ప్రాసాదిః అగ్ని ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తో మహాంతో నిగృహ్ణంతో దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గక్కన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచిరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా
తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరే తతితో బాగాలీయరే మొగరుదేర కస్తూరి ఉండలీయరే మరేణోజ్వలం కాంచీదామనిబద్ధ ఖడ్గ సహితం కాళాంబుజశ్యామలం లక్ష్మ్యాలంకృత వక్షసంభుజలతచక్రాంబుజం సుందరం పూర్ణేందు ప్రియమాన వక్రమణిషం శ్రీవెంకటేశం భజే భృగుమరే చిత్రకశ్యప మహర్షి మధ్యే స్థిత్వాసనే కుశమయేషముదీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖనో మునీంద్రం భూయో నమామి భువనేక గురుం ప్రసన్నం ఓం అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా ప్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమణమానానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యాపహత్తేజో వాయు ఆకాశహంకార మహద విక్తాఖ్యా సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండమండలే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య పనిరాజస్య శేషస్య సహస్రఫల మణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముద అంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతి శుండాదండోతంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధువతి గంధవతి అలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరితి వర్ణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలగితే లవనేక్షుసురా సర్పి దతిక్షీరా శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపే ద్వీపితే మాహేంద్రమలయ సఖ్య సుక్తిమద్రుక్షవత్తి వింధ్య పార్యాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుషహారీలావృత భద్రాశ్వకేతకమాలా హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్ర గవస్తి పున్నాగ గంధర సౌమ్యవృణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార పంచాశతకోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మ భూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్య రేఖాయాః పూర్వదిగ్భాగే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీకృష్ణా గౌతమ కావేర్యాణాం మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే శ్రీవేంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామి భగవదాలే సమస్త భాగవత ఆచార్యాణాం సన్నిధో సకల జగత్స్రష్టుః పరార్ధద్వయ జీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్ధే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయామే త్రయోదశ ఘటికా చత్వార్వింశతి ఘటికాసు గతాసు తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామ కాలే పురుహూత నామదే కేంద్ర సమయే పార్థివ ప్రళయ కూర్మానంత శ్వేతవరాహ బ్రహ్మసావిత్రాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే స్వాయంభవ స్వారోచిత ఉత్తమ తామస రైవత చాక్షుషవైవ స్వత సూర్యసావర్ణే ధర్మసావర్ణే దక్షసావర్ణే రుద్రసావర్ణే బ్రహ్మసావర్ణే ఇంద్రసావర్ణే వేదసావర్ణాఖ్య చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వతమన్వంతరే తత్ర ఏకసప్తతి మహాయుగానాం సప్తవింశతి మహాయుగేష్వ అతీతేషు తదుపరి అష్టావింశతిమే మహాయుగే అష్టావింశతి సహస్రాన్విత సప్తదశ లక్షాబ్దే కృతయుగే యాతే షణ్ణవతి సహస్రాన్విత ద్వాదశ లక్షాబ్దే త్రేతాయుగే యాతే చతుషష్టి సహస్రాన్విత అష్టలక్షాబ్దే ద్వాపరయుగే యాతే ద్వాత్రింశ సహస్రాన్విత చాతుర్లక్షాబ్దే వర్తమానే కలియుగే ప్రథమ పాదే యుధిష్ఠిర విక్రమార్క సారివాహన విజయ అభినందనాగార్జున కల్కి భూభాగ్య షట్షకానాం మధ్యే తృతీయే శాలివాహనసకే అస్మిన్ దేశే శుభముహూర్తే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశ అపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ఆధామత సంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్య ఉత్తీర్య తిలే సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక తిల అపకరశర క్రమేణ సర్వరాశి అపకరశర సంహిత కాలే
శ్రీ మహావిష్ణులోకే నివాసిత్యర్థం ఆదిత్యలోకే బ్రహ్మలోకే ధ్రువలోకే గోలోకే నివాసిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర అప్త్యోర్యమ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిత్యర్థం లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం పరత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చా స్వరూప రూప గుణ విభవైశ్వర్యాతి నిరూపక శ్రీ నిఖణో మునీంద్ర మతానుసారిభిః భృగ్వాదిభిః మన్వాదిభిః వశిష్ఠాదిభిః దివ్య మహర్షిభిర్యుక్త గురుహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్త్యర్థం షోడశ మహాదానేషు ముఖ్యభూతం సాలంకృత కన్యకాదానాఖ్య మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీరస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య శార్క కౌమోదకీ నందకాతి దివ్య పంచాయుధర విరాజితస్య పద్మాంకిత కోటి సూర్య ప్రకాశితస్య శ్రీమదో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖాన సాకమోక్త భగవచ్చాస్త్రోక్త మార్గేణ ఆంగిరస బారహస్పత్య భారద్వచ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదన ప్రవర్తమానస్య పరత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చవతర రూపస్య భగవతః పరవాసుదేవస్య మహావిష్ణోః పరబ్రహ్మణో న ప్రేమ్. ఆంగిరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి సుఖీయమానస్య త్రిగుణాత్మికస్య గుణత్రయ కర్మణో విధివశాత్ ఉత్పత్తి స్థితి లయకార ప్రవర్తమానస్య మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగిరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య అర్చవతర రూప భగవతః ప్రద్యుమ్నావతారస్య మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగిరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహారకేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్య శోభితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యావతారాయ ప్రసన్న పారిజాతాయ స్వర్ణ గరుడవాహనారూఢాయ అచింత్యాత్మిక నిత్య యౌవన స్వాభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర గోత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ. ఓం ఋగ్యజుస్సామ అధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవనాప్నువాణౌర్వైద్ర పంచారుషేయ పరపరామిత భార్గవ సగోత్రోద్భవేం సర్వాలంకారవతీం ప్రాతునాం సురాంగణా సంసేవిత పాదారవిందాం మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాశో జాతాం భృగోర్ సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవీ నామ్నీం మాం కన్యాం వృణీమహే వృణీధ్వం దాస్యామి. ఓం ఋగ్యజుస్సామ అధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సారణే ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యప గోత్రోద్భవేం సర్వాలంకారవతీం ప్రాతునాం సురాంగనా సంసేవిత పాదారవిందాం మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం విష్ణోః పురాణ మహిషీం ప్రకృతి అంశ సంభూతాం రేవతీ నక్షత్రే మీనరాసో జాతాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం కాశ్యపీం భూదేవీ నామ్నీం మాం కన్యాం వృణీమహే వృణీధ్వం దాస్యామి. ఓం కన్యాం కనక సంపన్నాం కనకాభరణేరుతాం దాస్యమిష్టే తుభ్యం బ్రహ్మలోకచికేశా కన్యాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్చామి ధర్మ కామ అర్థ సిద్ధగే విశ్వంభరా సర్వభూత సాక్షిణ్య
సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యం ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్త సుముహూర్తో మహాంతో గృహంతం సుముహూర్తోస్తం సుప్రతిష్టమస్తు తదాస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. గోత్ర ప్రవరులతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. చూడండి, ఈ కన్యాదాన కార్యక్రమంలో ఎంత గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా తెలియచేశారు. అంటే స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే సేవించేటటువంటి విధానం వల్ల ఎంతగా అటు 10 తరాల వారికి ఇటు 10 తరాల వారికి కూడా నరకాల నుండి పాపాల నుండి కూడా విముక్తులవుతారు అని చెప్పి కూడా చెప్పబడింది. ఈ గోత్ర ప్రవరలో కూడా గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియచేస్తూ, ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి మూల పురుషులుగా కూడా వాళ్లే కాకుండా వంశంలో ఉన్నటువంటి సంతతి కూటస్థుడు పుత్రపౌత్ర పరంపరలోనిటువంటి ఆచార్య శిష్య పరంపరలోని మంత్రదర్శులు సైతం గోత్ర ప్రవర్తలుగా ఉండవచ్చు అని చెప్పి కూడా చెప్పబడింది. అంటే అదిగో మాంగళ్య ఆరాధన కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి స్వామివారి కళ్యాణము విశ్వ కళ్యాణం కాబట్టి లోక కళ్యాణం అని చెప్పి ఆ విశ్వ కళ్యాణానికి ఆ లోక రక్షణ నిమిత్తమై అదిగో స్వామివారికి ఇటువంటి కళ్యాణాదులు కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. మనం చైత్ర వైశాఖ మాసాల్లో విశేషంగా అనేక చోట్ల అనేక పుణ్యక్షేత్రాల్లో దేవాలయాలన్నింటిలో కూడా కళ్యాణాలు విశేషంగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఏ కళ్యాణం జరిగినా కూడా లోక కళ్యాణమే. అందులోనూ వైఖానస భగవత్ శాస్త్రంలో పేర్కొనబడింది ఏమిటి అని చెప్పి అంటే, స్వామివారికి సుప్రభాత సేవ నుండి రాత్రి ఏకాంత సేవ వరకు జరిగేటటువంటి మధ్యలో జరిగే అనేకములైనటువంటి సేవలన్నిట్లో కూడా పరమార్థమేది అని చెప్పి వైఖానస భగవత్ శాస్త్రం స్పష్టంగా పేర్కొనింది. స్వామివారికి జరిగేటటువంటి క్రతువులన్నీ కూడా లోక కళ్యాణాన్ని ఉద్దేశించి అని చెప్పి కూడా చెప్పబడిందండి. అంటే స్వామివారు ఆనాడు వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారికి వివాహం జరిగితే ధన సహాయం చేయమని చెప్పి ఆ కుబేరుణ్ణి కోరారట. కుబేరుడు కూడా ధనాన్ని ఇచ్చి స్వామివారికి 3,364 కోట్ల రామశిఖాలిచ్చి పత్రం రాయించుకున్నాడట. మరి అప్పుడు సాక్షులుగా బ్రహ్మదేవుడు ఈశ్వరుడు అశ్వత్థాలు కూడా సంతకాలు పెట్టారట. మరి శ్రీనివాసస్వామి కుబేరుని చూచి అన్నాడట, ఓ భక్త కుబేరా, నీవిచ్చినటువంటి ధనాన్ని కలియుగంలో వడ్డీ చెల్లిస్తూ కలియుగాంతంలో వడ్డీ అసలు మొత్తం చెల్లించగలవాణ్ణు అని చెప్పి అంటే నారదుడు కుబేరుడు కూడా మిక్కిలి సంతోషించారట. మరి కళ్యాణానికి ధనం సమకూరితే స్వామివారు గోవిందరాజస్వామిని పిలిచి మరి విశ్వకర్మను రప్పించి పెళ్లికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా గావించమన్నారట. మరి ఆనాడు అరుణోదయ సమయ ముహూర్తం ఆసన్నమైందట. వశిష్ఠ మహర్షి ధరణీదేవిని ఆకాశరాజును పిలిచి శ్రీనివాసునికి పాదపూజలు గావించమని చెప్పి సెలవిచ్చారట. వారు పాలు పన్నీరు అగరు చందన పుష్ప అక్షతలు ధూపదీపాలతో కూడా శ్రీనివాసస్వామికి పాదపూజ గావించారండి. ఈనాడు అర్చకవరేణ్యులు చేసేటటువంటి కైంకర్యాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి గృహస్థులందరూ ఎంత స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేటటువంటి వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షించేటటువంటి సమస్త భక్తకోటి కూడా ఎంత పుణ్యజీవులో ఎంత ధన్యజీవులో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆనాడు జరిగినటువంటి కళ్యాణ వైభోగం మనం చూడలేకపోయాం. కానీ శాస్త్రోక్తంగా నిర్వర్తించేటటువంటి ఈ కళ్యాణ విధిలో ఆనాడు శ్రీనివాసస్వామిని ముత్యాన పల్లకిపై ఆసీనుని చేసి కర్పూర నీరాజనాలిచ్చి విడిది గృహం నుండి కూడా దేదీప్యమానమైనటువంటి వెలుగు కళ్యాణ మంటపానికి తీసుకుని వెళ్ళి రత్న ఖచ్చితమైనటువంటి మరి పెళ్లిపీటలపై స్వామివారిని ఆసీనుని గావించారట. మరి ఆనాడు మరి ఇప్పుడు అర్చకవరేణ్యులు ఇలా వేదమంత్రోచ్చారణ మధ్య స్వామివారికి విశేషంగా కళ్యాణోత్సవాన్ని వైఖానస భగవత్ శాస్త్ర విధిగా నిర్వర్తిస్తూ ఉంటే మరి ఆనాడు వేదమంత్రాలు ఎవరు చదివారు అని చెప్పి అంటే వశిష్ఠ మహర్షి, బృహస్పతి, బ్రహ్మదేవుడు వేదమంత్రాలన్నీ కూడా పఠనం చేశారట. మనం ఇందాకనే చెప్పుకున్నాం, బృహస్పతి ఆ మిథున రాశిలోకి ప్రవేశించినటువంటి ఈ పుణ్యకాలములోనే 12 రోజుల పాటు ఆది పుష్కరం అని చెప్పి చెప్తారు. ఈ 12 రోజులు కూడా సరస్వతి నదికి పుష్కరాలు వచ్చినాయి అని చెప్పి మరి ఆనాడు ఆ వశిష్ఠుడు, బృహస్పతి, బ్రహ్మదేవుడు వేదమంత్రాలన్నీ కూడా పఠనం చేశారట. ధరణీదేవి పద్మావతీదేవిని పెళ్లిపీటపై కూర్చుండబెట్టి ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే శ్రీనివాసునికి కన్యాదానం చేశారండి. చూడండి ఎంత గొప్ప విషయమో. అంటే వశిష్ఠుడు శ్రీనివాస పద్మావతి దేవులకు కంకణాలు కట్టి ముత్తైదులు గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబట్టి హారతులెత్తి శ్రీనివాసస్వామి పద్మావతీదేవి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేశాడు. అంటే
బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు, దేవతలు అందరూ కూడా పుష్పాక్షతలు వెదజల్లారట. లోక కళ్యాణం ఎక్కడ జరుగుతూ ఉన్నా మనం ఆ కళ్యాణంలో పాల్గొనంటే మరి సమస్తములైనటువంటి కుటుంబ బాధలు, సంసార బాధలన్నీ కూడా తొలగి మరి ఐశ్వర్య సిద్ధి కూడా కలుగుతుంది అని చెప్పి శాస్త్రాల్లో పేర్కొనబడ్డాయి. అందుకే మనకి స్వామివారి ఉత్సవాల్లో విశేషంగా పాల్గొనేటటువంటి అశేషమైనటువంటి భక్తకోటి అంతా కూడా తరిస్తూ ఉంటారు. ఆనాడు సరస్వతీదేవి, పార్వతీదేవి, శ్రీనివాస పద్మావతీదేవులు ఇరువురికి కూడా మంగళహారతులు పట్టారట. అలాగే గంధర్వులంతా కూడా గగన మార్గంలో ఉండి పుష్పవర్షం కురిపించారట. మరి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణము అనేటువంటిది ఆనాడు అంత వైభవంగా జరిగింది. అందుకే దేవదుందుపులు మోగుతూ ఉన్నాయట. సువిశాలమైనటువంటి సూర్యమండలం వంటి బంగారు విమానములో స్వామివారు ప్రత్యక్షమయ్యారండి. మరి ఆ దేవదేవుని బ్రహ్మాది దేవతలంతా కూడా వసువులు కూడా సేవిస్తూ ఉన్నారట. ఆయన ఎవరయ్యా అంటే అదిగో స్వామివారు ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు, దీనజనం అందారుడు అండి. అదిగో పూజాధికాలు నిర్వర్తించి స్వామివారి హస్తానికి తాకించబోయేటటువంటి ఈ అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. సకల మంగళకరము స్వామివారి కళ్యాణమే ఒక విశేషమండి. ఎక్కడైనా జగత్తులో నలుమూలలా జరిగేటటువంటి అనేక ప్రదేశాల్లో కూడా స్వామివారి కళ్యాణం అంటే చాలు ఎక్కడో ఉన్నటువంటి భక్తులంతా కూడా వేంచేసి స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులవుతూ ఉంటారు. అదిగో పూజాధికాలు నిర్వర్తించి స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవారి కూడా ధారణ నిర్వర్తించబోతున్నారు. ఏడుకొండలవాడ హస్తే కురుతా అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతునా కంఠే భద్రామి సుభగే సాజీవ శరదాం శతం రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతి సోమకం రాజానమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుతా అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన జీవరక్షక హేతునా కంఠే వక్రామి సుభగే రక్షద్వం భువనత్రయం మహీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితం అస్తు తథాస్తు. ఎట్టుగూడి బెండ్లి యోగం
లక్ష్మీ నారాయణ యోగము వైవాహికమోత్సవక్రమణ ప్రధాన హోమం హోషే అదితేర్మన్యస్వ అనుమతింపమన్యస్వ సరస్వతేర్పమన్యస్వతే వసవితప్రసువాన్ ఇమం మే వర్ణశ్రుతి హవమద్యా చ మృడేన త్వమవస్సురాచకే స్వాహా తత్వాయామి బ్రహ్మణ వందమానస్తదాశాస్తే యజమానో హవిర్భిః అహేడమానో వరుణిః భూత్యురుషకం సబాల ఆయుః ప్రమోషే స్వాహా వర్ణో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేడో వయాసి శ్రేష్టః యుధిష్ఠి స్వాన్ దేశాగుంసి ప్రముగ్ధ్య స్మ స్వాహా సత్వగ్నో అగ్నేపమో భవతి మేదిష్టో అస్య ఉషసో వ్యుష్టో అవయక్ష్మణో వరడగం ప్రధానో వీహిం రూఢీకకం సుహవోనయేతి స్వాహా త్వమగ్నే అయాస్యాయాసన్ మనసా హితః యాసన్ హవ్యముహిషే యానో దేహి వేషచగ్గు స్వాహా ప్రజాపతేన త్వదేతాన్యన్యో విశ్వా జాతాని పరేతా బభూవ యత్కామాస్తే జుహమస్తన్నో అస్తు వయజ్ఞస్యమ పతయోరైనాగు స్వాహా ప్రజాపతిర్జయానింద్రాయ విష్ణే స్వాన్ దేశాగుంసి ప్రముక్త్య స్మ స్వాహా సత్వప్నో అగ్నేపమో భవతి నీతిష్టో అస్య ఉషో వ్యుష్టో అవయక్ష్మణో వరుణం రదానో భీముడేకం సుహోవోనిధి స్వాహా చిత్తం చ స్వాహా చిత్తిచ్చ స్వాహా ఆకూతం చ స్వాహా ఆకూతిచ్చ స్వాహా విజ్ఞాతం చ స్వాహా విజ్ఞానం చ స్వాహా మనశ్చ స్వాహా సక్పరేచ్చ స్వాహా దరసచ్చ స్వాహా పూర్ణమాసచ్చ స్వాహా బృహచ్చ స్వాహా రథంతర్జ స్వాహం భూస్వావం భవస్వావకం స్వస్వం భూభువస్వ స్వాహా అదితిర్మమగ్గుస్తః అనుమతిన్మమగ్గుస్తః సరస్వతిర్మమగ్గుస్తః దేవతప్రాసాభిః దేవదేవస శ్రీ శ్రీనివాస స్వామిన ప్రీత్యర్థం తరవలోకితార్థం కరిష్యమాణः వైవాహిమోత్సవకర్మణి లాజహోమం హోషే అదితేర్మన్యస్వ అనుమతిన్మమన్యస్వ సరస్వతిర్మమన్యస్వ దేవస్విత ప్రసువా ఇమాం లాజానమపి కార్య మాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవరణాస్తదగ్గిరనుమన్యతాం యం నారుపబ్రూతేఘ్నో లాజానావపంతో దీర్ఘాయురస్తు మే పతిరేతంతాం మాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవరణాస్తదగ్గిరనుమన్యతాం యం నారుపబ్రూతేఘ్నో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేతంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవరణాన్ స్తదగ్గిరనుమన్యతాం యం నారుపబ్రూతేఘ్నో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా త్వాం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవరణాస్తదగ్నిరనుమన్యతాం యం నారుపబ్రూతేఘ్నో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వః ఓం భువస్వః ఓం శివస్వః భూర్భువస్వః అదితిర్మమగ్గుస్తః అనుమతిర్మమగ్గుస్తః సరతిర్మమగ్గుస్తః దేవప్రాసాభిః శ్రీదేవదేవస శ్రీ శ్రీనివాస స్వామిన ప్రీత్యర్థం ప్రబలోకితార్థం కరిష్యమాణः వైవాహిమోత్సవకర్మణి ప్రబదోష ప్రాచిత్తార్థం వైష్ణవహోమం హోషే అదితేర్మన్యస్వ అనుమతిర్మమన్యస్వ సరస్వతిర్మమన్యస్వ దేవసవిత ప్రసువా మతో దేవావంతు నయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తతాప విస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేదానితదేవతం సబుడమస్య పాగం శ్రీ స్వాహ త్రీని పదా విచక్రమే విష్ణుర్గోప అదాభ్య తతోధర్మణధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుసకా స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి శూరయః తిరీపచక్షు రాతతగ్గు స్వాహ తద్విప్రాసోపి పణ్యవో జాగ్రివాకిం సస్యమిందతే విష్ణోర్యత్పరమపదగ్గు స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శుభస్వాహ భూర్భువస్వ స్వాహ అతిర్మమగ్గుస్తః అనుమతిర్మమగ్గుస్తః సరస్వతేర్మమగ్గుస్తః దేవసప్రాసాభిः శ్రీదేవదేవస శ్రీ శ్రీనివాస స్వామిన ప్రీత్యర్థం సర్వహితార్థం కరిష్యమాణः వైవాహిమోత్సవకర్మణి కర్మ సాద్గోన్యార్థం ఉపరిష్టాంతహోమం హోషే అదితేర్మన్యస్వ అనుమతిర్మమన్యస్వ సరస్వతిర్మమన్యస్వ దేవసవిత ప్రసువాన్ యదస్య కర్మణోత్యరీరిచం యద్వాన్గుణనాకం అగ్నిష్టత్విష్టకుట్ విద్వాసర్వగ్ం స్విష్టగ్గం సుహృతం కరోతి మీ స్వాహ అగ్నే స్విష్టకృత్య సుహృత హుతాహుత్యం కామాన్ అగ్నిసబద్ధైత్రే స్వాహ అగ్నే స్వాహ అగ్నేనాథ స్వాహ అగ్నేనపతి స్వాహ ప్రజాపతి స్వాహ ఇంద్రాయ స్వాహ
विश्वेभ्यो देवेभ्यो स्वः सर्वाभ्यो देवताभ्यो स्वः सर्वत्रैव तिष्ठं सर्वत्रैवानादिष्टं देवतममुष्मे स्वः अग्नये स्विष्टकृते स्वः वास्तुपते नमो वास्तुपतये स्वः जन्मात्मविन्ता भूतग्निं तत्पुनराहारजातवेश स्वः पुनरिचक्षुता स्वः इष्टेभ्यो स्वः वसिष्ठेभ्यो स्वः रुद्ध्ये स्वः समृद्धे स्वः सर्वसमृद्धे स्वः आश्रावितमत्याश्रावितं यदोऽस्य दिशि विश्वासमिदसि तेजोसि तेजोमयि देहि स्वः विमस्ति मे मृत्युर्मे पाहि स्वः सूर्यस्ति मे चक्षुर्मे पाहि स्वः सोमस्ति मे चित्तमे पाहि स्वः वायोर्द्यमे प्राणमे पाहि स्वः ब्रह्मणदि मे बुद्धिमे पाहि स्वः अग्निर्भुक्तग्स्वा वेदिर्भुक्तग्स्वा द्योर्भुक्तग्स्वा पृथिवीर्भुक्तग्स्वा वोषति वनस्पतिकन्तरोत्तरभुक्तग्स्वा अग्निर्जनग्स्वा वेदिर्जनग्स्वा द्योर्जनग्स्वा पृथिवीर्जनग्स्वा वोषति वनस्पतिकन्तर्वा आप्सरश्चैवचीर्णग्स्वा अत पूर्णाहुतिकालमुहूर्तः सप्तते अग्नि समित सप्त जिह्वा सप्त ऋषिः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा जन्ति सप्त योनिरा पुषस्वा गुरुते अस्वाहा वृतदान विद्वान् अनिष्टकृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापते स्वाहा विश्वे देवन्ति नमो गच्छतु आदिशेषम् इन्द्राय जुहोमि स्वाहा पूर्णादिकाल मुहूर्त सुमुहूर्तो महांतो गृह्णन्तोम अग्निस्तृपितो वेदिस्तृपितो द्योस्तृपितो पृथिवीस्तृपितो ब्रह्माद्यास्तुप्यन्ताम अदितेन मम गुस्तः नवितेन मम गुस्तः सरस्वती नमः गुस्तः देवस्तप्रासाभिः पवित्रमसि पवित्रमे भूयस्वा पूर्णमसि पूर्णमे भूयस्वा सदसर्मे भूयस्वा सर्वमसि सर्वमे भूयस्वा अक्षितमक्षेत्येजोहमे अक्षितमसि मामे चेष्ट प्राच्यं दक्षिणां प्रति इच्छां उदी इच्छां ऊर्ध्वं अतो दरतिः आपोष्टमिव पश्चिमतो विष्णुः सदमसि दक्षतो विष्णुः सदमसि उत्तरतो विष्णुः सदमसि प्राच्यां विष्णुः सदमसि सर्वांकुचांकरंजे विसृजाब्धे प्रोक्षा आप्यायन्ता विदुजुहोति नोमाप्यायन्तामापमोषतयो मरुतां पृषतयस्तदेवं गच्छ ततो नो वृष्टिमेर्यस्वः शुद्ध्यन्तां देवसदकं शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः त्रयाशं जपदग्ने कस्य वस्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मेऽस्तु त्रयाशम् आपोष्टमयो भवः त्रयाशं जपदग्ने कस्य वस्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मेऽस्तु त्रयाशम् आपोष्टमयो भवः तान भोर्जितदातनां हिरण्यं शिक्षते तेन हौषतीरपमात्रः तस्परङ्ग मामभः यस्य जन्मद आपजेन्द्रजनः दीर्घायित्वाय बलाय शताय शतं च वर्षे त्रयाशम् आपष्टितात्मं प्रोक्ष पंचमे स्वरच्छमे यज्ञोपचतेन मत्तयेतेन तस्मै तेन महा बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रिणं वा वशदर्दहारोपाग्निजातस्य भगवान् प्रज्वलितवो नमः इत्यग्ने तेजस्तिराहं तेजस्वी अस्मेत्यग्ने हरस्त हरस्वी भूयासं मयि मेधामयि प्रजमयिग्निस्तेजदतु मयि मेधामयि प्रजमयि इन्द्रेन्द्रेन् ददातु मयि मेधामयि प्रजमयि सूर्योभ्राज ददातु ओं ब्रह्मणेन्मा पुनःपाद्याचं समर्पयामि सोमेन पुनःपाद्याचमनीयं समर्पयामि यज्ञे स्वयं गुडोपहरं समर्पयामि आदिशेषं समर्पयामि यत्र ब्रह्मादयो देवा तत्र गच्छ हुतासना कायेन वाचा मनस इंद्रियं वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्य सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि सर्वं श्रीमन्नारायणार्पितमस्तु ओं यन्मन्त्रहीनं तदहीनं भवतु तदृषीणां तपसः पृथिव्या क्षमया देवामनयो मामामिषन्तं शास्त्राम्बेव च संविदन्तं तस्माकं भूत्ये मध्ये पुष्टिमध्ये मनो नो भवति वर्चो भवतु सर्वमस्माकं सम्पदस्तु ओं सर्वं श्री भूमि नीला समेत श्री श्रीनिवासार्पितमस्तु ఓం నమో వెంకటేశాయ.
స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే లాజహోమాదుల్ని పూర్ణాహుతిని అగ్నిగాయత్రి జపాన్ని కూడా నిర్వర్తించారు. అదుగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లించబోతూ అదుగో దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయకీం. ఆళ్వారు తల్లి అని చెప్పి చెప్తారు. అంటే 12 మంది ఆళ్వారుల్లో కూడా గోదాదేవి అని చెప్పి ఆ అమ్మవారిని విష్ణు చిత్తుని కుమార్తెగా కూడా చెప్తీ ధనుర్మాసంలో పారాయణం చేసేటటువంటి తిరుప్పావై ఏదైతే ఉన్నదో ఆ గీతాలన్నీ కూడా రచించింది ఆ గోదాదేవే. భూదేవి అంశతో కూడా అమ్మవారిని చెప్తారు. అంటే ఆమె రాసినటువంటి ప్రబంధం నాచియార్ తిరుమలి అని చెప్పి గొప్పదిగా కూడా చెప్తూ ఉంటారు. మహావిష్ణువుని ధ్యానించటం అదిగో పుష్పమాల పరివర్తన కాంకర్యాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. స్వామి ఎంత గొప్పగా అదిగో స్వామివారికి పుష్పమాల పరివర్తన కైంకర్యంలో స్వామివారికి సమర్పించి అదే పుష్పమాలను మరలా భూమాతకు భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పించబోతూ ఉన్నారు. ఎంత గొప్పగానో చూడండి. శేషాకారం హరే శేషం శేషినం సర్వదేహినాం దివ్యాకారం మహాపుణ్యం పశ్యతాం మోక్షదాయకం. ఇది ప్రసన్నో భగవన్ ఇదం మే దేహి భోవరం యథాశేషమదంగే త్వం వైకుంఠే భువనోత్తమే శైలాకారే చ మధ్యేహే నిత్యమత్ర వసప్రభో. భగవంతుడెవరయ్యా అని చెప్పి అంటే మరి ఆ శేషుని యొక్క అంశతోనే పుట్టి అతనిచే చుట్టబడినటువంటి ఆనందాద్రిని శ్రీహరి తన నివాసమునకై వాయువు చేత వ్యాజముగా తెప్పించుకున్నాడట. అటువంటి గొప్పదైనటువంటిది ఈ శేషాచలమండి. ఆ శేషాచలములో శేషుడు అన్నాడట భగవంతునితో, ఓ భగవంతుడా, నువ్వు ప్రసన్నుడవైతే ఈ వరాన్ని నాకివ్వు అన్నాడట. ఏమిటా వరము అని చెప్పి అంటే వైకుంఠములో నీవు నా శరీరములో నివసించిండినట్లుగానే ఈ పర్వతాకారము నుండి ఈ దేహం కూడా ఎల్లప్పుడూ నివసించి ఉండు అని చెప్పి ప్రార్థించాడట. అందుకు శ్రీహరి ఆ శేషుణ్ణి అనుగ్రహించాడట. మరి అంత గొప్పగా ఆ వరాన్ని ఇచ్చడం చేత శ్రీమన్నారాయణుడు ఇక్కడ శేషాచల నివాసి అయ్యాడు. అదుగో తలంబ్రాల కార్యక్రమం, అక్షతారోపణ కార్యక్రమం. సృష్టి స్థితి లయములకును జగతిలో సర్వేశ్వరుండు నేను. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు.
పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను